ప్రతి ఉదయం మీరు హైదరాబాద్ లో ఏ గల్లీలో అయినా, వైజాగ్ బీచ్ దగ్గర అయినా, చెన్నై, కోచి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలా మన దేశంలో ఎక్కడ చూసినా ప్రతి చోట ప్రతి ఉదయం లేవగానే ఒక కప్పు టీతోనే మొదలవుతుంది. మన దేశంలో లక్షల కొద్ది ఈ టీ స్టాల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి స్టాల్ లో ఒక టేస్టే ఉండదు. ఒక చోట టీ తాగిన ఫీలింగ్ వస్తే మరొక చోట నీళ్లు తాగిన ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్క టీ స్టాల్ కి ఒక్కొక్క యూనిక్ స్టైల్, టేస్ట్, ప్రాసెస్, మెజర్మెంట్స్ ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఒక వ్యక్తి ఈ టీ ఇండస్ట్రీని మొత్తాన్నే మార్చేశాడు. అప్పటి వరకు ప్రతి టీ స్టాల్ లో డిఫరెంట్ టేస్ట్స్ వస్తుంటే ఈ వ్యక్తి పెట్టిన ప్రతి ఫ్రాంచైజ్ లో కాశ్మీర్ లో ఉన్న, కన్యాకుమారిలో ఉన్న ఒకే టేస్ట్ వస్తుంది. అదే టీ టైం. 2017లో ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ టీ టైం ని స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దుబాయ్ లో మంచి జాబ్ చేస్తున్న ఈ ఉదయ్ శ్రీనివాస్ గారు తన జాబ్ వదిలేసి తన ఊరిలోనే ఒక చిన్న టీ షాప్ ని పెట్టి ఎలా ఈ టీ స్టాల్ ఎంపైర్ ని నిర్మించాడు. అండ్ మరొక ట్విస్ట్ ఏంటంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగడం కూడా చాలా గ్రేట్. మరి ఈ ఉదయ్ శ్రీనివాస్ గారికి మన దేశంలో ఇన్ని బిజినెసెస్ ఉన్నా కూడా ఈ టీ స్టాల్ బిజినెస్ ని ఎందుకు స్టార్ట్ చేసుంటారు? స్టార్ట్ చేశారు ఓకే, ఎలా ఎక్స్పాండ్ చేశారు అండ్ ప్రతి చోట సేమ్ టేస్ట్ ఎలా వస్తుంది? ఇలా ఈ ఒక్కటే కాదు, ఇంకా ఈ టీ టైం రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. మన దేశంలో ఈ టీ టైం స్టార్ట్ అవ్వక ముందే టీ ఫ్రాంచైజెస్ లైక్ చాయోస్, చాయ్ పాయింట్ ఇవి ఉన్నాయి కదా, వీటికి ఎన్ని బ్రాంచెస్ మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాయోస్ అనే ఫ్రాంచైజ్ కి 100కు పైగా బ్రాంచెస్ ఉన్నాయి. చాయ్ పాయింట్ కి 80 to 70 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ ఈ టీ టైం కి ఎన్ని బ్రాంచెస్ మీకు చెప్తే ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు. 4000 ఫ్రాంచైజెస్. ఈ చాయోస్ అయినా, చాయ్ పాయింట్ అయినా, ఆఖరికి ఈ టీ టైం అయినా కూడా వీళ్ళందరూ చేసేది ఒకే ప్రాసెస్ అయినప్పటికీ ఈ టీ టైం మాత్రం ఎందుకు 4000కు పైగానే ఫ్రాంచైజ్ ఉన్నాయి? ఇది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఉదయ్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి అంటే తను దుబాయ్ లో వర్క్ చేస్తూ ఉండేవారు. అక్కడ చాలా మంది స్టార్ బక్స్ కాఫీని ఎక్కువగా తాగుతూ ఉండేవారు. దానిని చూసి ఇన్స్పైర్ అయిన ఈ ఉదయ్ శ్రీనివాస్ గారు మన దేశంలో కూడా ఒక అఫోర్డబుల్ టీ బ్రాండ్ ని మన దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి అందజేయాలి అని ఒక టీ బిజినెస్ ని స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ అతనికి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. అప్పటికే తన ఫ్రెండ్ కి ఏదైతే టీ స్టాల్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందో తనతో కలిసి తన ఊరైన రాజమండ్రిలో ఫస్ట్ టీ టైం షాప్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. అండ్ తను తయారు చేస్తున్న ఆ టీలో టీ పొడిని ఎక్కడ పడితే అక్కడ కొనలేదు, అస్సాం నుంచి తెచ్చుకుంటూ ఉండేవారు. సింపుల్ గా ఒక మంచి టీని అఫోర్డబుల్ ప్రైస్ కి జనాలకి ఇచ్చారు. ఈ టీ టైం మాత్రం కేవలం వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ ఉదయ్ గారు కేవలం ఈ టీ బిజినెస్ ని మాత్రమే స్టార్ట్ చేయలేదు, మన దేశంలో వేల కొద్ది జాబ్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. మొదట్లో ఒక్క ఫ్రాంచైజ్ గా స్టార్ట్ అయిన ఈ టీ టైం కంపెనీ తర్వాత 2 కాస్త 4 కాస్త 10 అలా 10 నుంచి ఇప్పుడు 4000కు పైగానే స్టోర్స్ ని ఎలా నిర్మించారు? వీళ్ళు ఇంతలా సక్సెస్ అవడానికి గల కారణాలేంటి? ఫస్ట్ ది వీళ్ళ ఫ్రాంచైజ్ మోడల్, సెకండ్ వీళ్ళ ప్రైస్ అండ్ రెవెన్యూ, థర్డ్ వీళ్ళ యూపీఎస్, యూనిక్ సెల్లింగ్ ప్రైస్. వీటి గురించి చెప్పే ముందు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ వీళ్ళు ఇంతలా ఎదిగారు అంటే వీళ్ళ ఫ్రాంచైజ్ మోడల్ అని చెప్పాలి. ఈ ఫ్రాంచైజ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సపోజ్ మీరు ఒక షాప్ ని పెట్టారు. ఆ షాప్ ని చాలా క్విక్ గా ఎక్కువ మనీ పెట్టకుండా, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నారు అనుకోండి, అటువంటి టైంలోనే ఫ్రాంచైజ్ మోడల్ ని స్టార్ట్ చేస్తారు. సపోజ్ ఈ టీ టైం ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఈ టీ టైం రాజమండ్రిలో ఒక స్టాల్ గా స్టార్ట్ చేశారు. దానిని చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేద్దామని కూడా అనుకున్నారు. కానీ తను ఫస్ట్ బ్రాంచ్ ఏదైతే స్టార్ట్ చేశాడో దాంతో చాలా సక్సెస్ అయ్యారు అండ్ దానితో పాటు పాపులర్ కూడా అయ్యారు. కానీ తన బిజినెస్ ని ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం తనకి ఎటువంటి మనీ లేదు అండ్ లోన్ తీసుకుని మరొక బ్రాంచ్ పెట్టాలన్నంత రిస్క్ కూడా తీసుకోలేదు. సో అప్పుడు ఈ టీ టైం అనే కంపెనీ ఒక ఫ్రాంచైజ్ మోడల్ ని లాంచ్ చేసింది. ఆ ఫ్రాంచైజ్ ద్వారా ఒక బిడ్డింగ్ ని స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లోని, వైజాగ్ లోని మరొక టీ టైం ఫ్రాంచైజ్ ని స్టార్ట్ చేద్దామని అనుకున్నారు అనుకోండి. అప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, వైజాగ్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళిద్దరూ టీ టైం ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఊర్లో టీ టైం స్టాల్ ని ఇన్స్టాల్ చేయడం కోసం కొంత మనీని అడ్వాన్స్ గా పే చేస్తారు. అప్పుడు ఈ టీ టైం కంపెనీ ఏం చేస్తుంది? వాళ్ళకి ఏదైతే ఎక్విప్మెంట్స్ లైక్ కన్స్ట్రక్షన్, కిచెన్ ఎక్విప్మెంట్స్, ట్రైనింగ్, స్టాఫ్ ఎవరైతే అవసరం ఉంటారో వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తూ హైదరాబాద్ లో అయినా, వైజాగ్ లో అయినా ఎవరైతే టీ టైం ఫ్రాంచైజ్ ని స్టార్ట్ చేద్దామని అనుకుంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మరి ఇంత హెల్ప్ చేస్తున్న ఈ టీ టైం కంపెనీకి ఏం వస్తుంది? అక్కడికే వస్తున్నా, డబ్బులు లేకుండా ఎవరు వర్క్ చేస్తారు చెప్పండి? ఈ టీ టైం కూడా అంతే. సపోజ్ హైదరాబాద్ లో ఈ టీ టైం ఫ్రాంచైజ్ ని సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ ఫ్రాంచైజ్ లో ఎవరెవరైతే ఎంత రెవెన్యూ జనరేట్ చేసినా ఆ రెవెన్యూ మొత్తం టీ టైం కి వెళ్ళదు. అలాగని లాస్ వచ్చినా టీ టైం కి వెళ్ళదు. అక్కడ ఎవరైతే పెడదాం అనుకున్నారో వాళ్ళకే వెళ్తుంది. మరి ఇక్కడ ఈ టీ టైం కి లాభం ఏంటని మీరు అనుకోవచ్చు. రాయల్టీ. టీ టైం అనే పేరుని వాడినందుకు అండ్ వాళ్ళ ఎక్విప్మెంట్, ప్రాసెస్ వాటన్నిటిని వాడుతున్నందుకు హైదరాబాద్ లో ఉన్న ఈ ఫ్రాంచైజ్ కంపెనీ టీ టైం కి రాయల్టీ పే చేస్తుంది. చెన్నై, కోచి, బెంగళూరు ఇలా మన దేశంలో ఎక్కడ ఎన్ని ఫ్రాంచైజ్ ఉన్నా కూడా ఆ ఫ్రాంచైజెస్ అన్ని ఈ టీ టైం ది కాకపోయినా వీళ్ళ పేరు వాడుతూ బిజినెస్ చేస్తున్నారు
కాబట్టి దాని నుంచి ఎంత మనీ జనరేట్ అవుతున్నా దానిలో నుంచి కొంత మనీని రాయల్టీగా ఈ మెయిన్ టీ టైమ్ ఫ్రాంచైజ్ కంపెనీ తీసుకుంటుంది. ఈ విధంగా ఈ టీ టైమ్ కంపెనీ ఒక్క ఫ్రాంచైజ్ నుంచి 4,000కు పైగానే ఫ్రాంచైజెస్ ని నడుపుతుంది. అండ్ ఈ ఫ్రాంచైజెస్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. మరి ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్తున్నట్టు చాయోస్, చాయ్ పాయింట్, టీ వరల్డ్ ఇలా చాలా ఫ్రాంచైజెస్ ఉన్నాయి కదా, మరి వాళ్ళందరికీ సాధ్యపడింది ఈ టీ టైమ్ కంపెనీకి ఎలా సాధ్యపడింది? దాని గురించి మాట్లాడాలి అంటే వీళ్ళ యూఎస్పి గురించి మాట్లాడాలి. అదే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. దానికన్నా ముందు వీళ్ళ ప్రైజింగ్ అండ్ రెవెన్యూ గురించి మాట్లాడుకుందామా? ఈ టీ టైమ్ కంపెనీలో గ్రీన్ టీ, లెమన్ టీ, దమ్ టీ, మసాలా టీ అండ్ వీటితో పాటు కొన్ని మిల్క్ షేక్స్ కూడా ఉంటాయి. స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, ఉదయ్ శ్రీనివాస్ గారు స్టార్ బక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు అని. దాన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సపోజ్ ఎవరైనా ఒక స్టార్ బక్స్ కి వెళ్ళి ఒక కాఫీ తాగాలి అంటే మినిమం 200 రూపీస్ అవుతుంది. దానిలో వాళ్ళకి వచ్చే మార్జిన్ మోస్ట్లీ 50 to 30% మాత్రమే. ఎందుకంటే ఒక కాఫీ షాప్ ని మెయింటైన్ చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి అండ్ వాళ్ళ షాప్స్ కూడా చాలా లగ్జరీగా కనిపించాలి. సో వాళ్ళు అమ్ముతున్న స్టార్ బక్స్ కాఫీకి 50% మార్జిన్ కూడా మోస్ట్లీ మిగలకపోవచ్చు. అండ్ 200 రూపీస్ కాఫీ కాబట్టి మన దేశంలో ఎంతమంది ప్రతిరోజు 200 రూపీస్ కాఫీ తాగుతారు చెప్పండి? కానీ అదే ఈ టీ టైమ్ విషయానికి వస్తేనా వీళ్ళ టీస్ అన్ని కేవలం 10 to 30 రూపీస్ లో మాత్రమే దొరుకుతాయి. అండ్ వీళ్ళ మిల్క్ షేక్స్ అంటారా, ప్రతి మిల్క్ షేక్ బిలో 100 రూపీస్ లోనే ఉంటుంది. వీళ్ళ ప్రైజెస్ అయితే స్టార్ బక్స్ తో పోలిస్తే తక్కువగా అయ్యి ఉండొచ్చు, కానీ వీళ్ళ వాల్యూమ్స్ మాత్రం స్టార్ బక్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాని వల్ల తక్కువ ప్రైస్ అయినప్పటికీ ఎక్కువ వాల్యూమ్స్ తో వీళ్ళు బిజినెస్ చేయడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఎంత ఫాస్ట్ గా ఎంత గ్రోత్ ఎలా అయ్యారో మాట్లాడుకుందాం. యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. ఫస్ట్ వీళ్ళ యూనిక్ సెల్లింగ్ గురించి మాట్లాడాలి అంటే టేస్ట్ అనే చెప్పాలి. మన దేశంలో లక్షల కొద్ది టీ షాప్స్ ఉన్నా కూడా ప్రతి షాప్ లోని సేమ్ టేస్ట్ ఉండదని ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం. కానీ ఈ టీ టైమ్ లో మాత్రం అలా కాదు. మీరు కాశ్మీర్ లో తాగిన, కన్యాకుమారిలో తాగిన ఒకే టేస్ట్ వస్తుంది. దానికి కారణం వాళ్ళు యూజ్ చేసే రా మెటీరియల్స్. వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నా ఎన్ని ఉన్నా ప్రతి ఒక్కరు ఒక యూనిక్ సెల్లింగ్ టీ పౌడర్ నే వాడతారు. అది కూడా అస్సాం నుంచి తెప్పించుకుంటారు. కేవలం ఈ టీ పౌడర్ అని మాత్రమే కాదు, వీళ్ళు చేస్తున్న ప్రాసెస్, వీళ్ళ మెజరింగ్ జార్స్, టైమర్స్ ప్రతి ఒక్కటి ప్రతి షాప్ లోని సిమిలర్ గా ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఎక్కడ ఈ టీ టైమ్ లో తాగినా కూడా సేమ్ టేస్ట్ గా వస్తుంది. అండ్ ఇంత క్వాలిటీగా, ఇంత యాక్యురేట్ గా వీళ్ళ టేస్ట్ కానివ్వండి, వీళ్ళ గ్రోత్ కానివ్వండి ఎలా ఎదిగిందో తెలుసా? ఈ బిజినెస్ లో వీళ్ళు వాడిన టెక్నాలజీ వల్ల. వీళ్ళు యూజ్ చేస్తున్న టీ పౌడర్ నుంచి వాడుతున్న షుగర్ వరకు ప్రతి దానిని క్వాలిటీ టెస్ట్ చేస్తారు. అండ్ వీళ్ళ ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, లైక్ బిజినెస్ ని ఎలా రన్ చేయాలి అండ్ వీళ్ళ మెన్యూలో ఉన్న ప్రతి ఐటమ్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ ఉంటుంది చూసారా, దానిని కూడా చాలా యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళు యూజ్ చేసిన ఎంటర్ప్రైజెస్ రిసోర్సెస్ ప్లానింగ్ ఏదైతే ఉందో దానితో వీళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా వాటన్నిటి యొక్క సేల్స్, ఇన్వెంటరీస్, పర్చేజెస్, సప్లై, రీఆర్డర్ అండ్ మిగిలిన రిపోర్ట్స్ అన్ని వీళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. వీళ్ళ ఇన్వెంటరీ, పర్చేజెస్, సప్లైస్, రీఆర్డర్ ఇలా ప్రతిదీ తెలియడం వల్ల వీళ్ళకి వచ్చే లాభాలు ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా? ప్రతి సిటీలోని ఒకే టేస్ట్ తో ఉండడానికి ఇదే మెయిన్ రీజన్. వీళ్ళందరూ ఒకే రెసిపీ ఎగ్జాక్ట్ మెజర్ తో, ఎగ్జాక్ట్ టైమింగ్ తో చేయాలి అంటే వీళ్ళు వాడిన స్కూప్ నుంచి వీళ్ళు యూజ్ చేస్తున్న టైమర్ వరకు అన్ని సిమిలర్ గా ఎలా ఉండాలో అలానే వీళ్ళు సప్లై చేస్తున్న సప్లై చైన్ కూడా అంతే యాక్యురేట్ గా ఉండాలి. వీళ్ళ సెంట్రల్ ఫ్రాంచైజెస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి రా మెటీరియల్స్ ని బల్క్ బయింగ్ చేసి అక్కడ నుంచి ప్రతి ఫ్రాంచైజ్ కి సప్లై చేస్తూ ఉంటుంది. వీళ్ళ ఫ్రాంచైజెస్ కి ఎక్కువ లాభాలు రావాలి అని వీళ్ళ వేస్టేజెస్ కూడా చాలా తక్కువగా చేస్తారు. దానికి ఫీఫా స్ట్రాటజీని యూజ్ చేస్తారు. అదే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఏదైతే రా మెటీరియల్ వస్తుందో దానినే యూజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ రైనీ సీజన్స్ లో చాలా మెటీరియల్స్ లైక్ జింజర్, లెమన్స్ దొరకడం చాలా కష్టం కదా. ఆ టైంలో కూడా వీళ్ళు చాలా యాక్యురేట్ గా ఏ టైం కి ఏది యూజ్ అవుతుంది అండ్ అది ఎన్ని రోజులు నిలవ ఉంటుందో అండ్ ప్రతి దానిని క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి ఫ్రాంచైజెస్ కి సప్లై చేస్తూ ఉంటారు. ఇలా ఈ కంపెనీ మన దేశంలో ఉన్న చాయోస్, చాయ్ పాయింట్, చాయ్ వరల్డ్ ఇలా మిగిలిన టీ పాయింట్స్ తో పోలిస్తే చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యింది. కానీ ఇంత ఫాస్ట్ గా గ్రో అయింది కదా, ఈ టీ టైమ్ జర్నీని చూస్తే ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ట్రెడిషనల్ బిజినెస్ లో సిస్టమేటిక్ గా అప్రోచ్ అయితే ఒక డాక్టర్ నుంచి ఎంటర్ప్రీనర్ దాకా, ఒక్క షాప్ నుంచి 4200కు పైగానే షాప్స్ దాకా ఎటువంటి లక్ లేకుండా ఖచ్చితంగా సాధించవచ్చు అని తెలుసుకోవచ్చు. ఈ వీడియోలానే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి ఆ వీడియోస్ ని కూడా చూడండి.